పట్టణ అధ్యక్షుడు ఆయన్ని సాధారణంగా తెలుగుదేశం పార్టీ అలాగే ఓటేసి 2 ఓట్లు కూడా ఎంపీ అభ్యర్థి. అందరికీ నమస్కారం. రాజా ఏదో చిన్న రాజా అనుకున్నారని చాలా పెద్ద రాజా. ఈ చేతిలో మహిళలు ఎక్కువ, మన ఓటు బ్యాంక్ మహిళలు ఇంతమందిని చేర్పించాడు. ఈరోజు అంటే ఈరోజు పొద్దున్న నుంచి ఇదే పని. అక్కడ కలిగిన నుంచి చిరంజీవి రెడ్డి తీసుకొచ్చినాడు. ఇప్పుడు ఇక్కడ చూస్తే ఇక్కడ కూడా అదే పరిస్థితి. సో తెలుగుదేశం గాలి, ఈ గాలి అంటే 13 దాకా ఇట్టే గాలి కొట్టాలా. మీ అందరు కూడా సైకిల్ గుర్తుకేసి కాకర్ల సురేష్ ని గెలిపించాలా ఎమ్మెల్యే అభ్యర్థిగా, అంటే నన్ను ఎంపీగా మీరందరూ గెలిపించాలని కోరుకుంటున్నా. రాజాకి ధన్యవాదాలు. ఇంతమందిని ఈరోజు ఆయనతో పాటే పార్టీలో చేర్చాడంటే చాలా గొప్ప వ్యక్తి. ఎప్పుడున్నా ఏదైనా మా సహకారం ఏదైనా అవసరం వస్తే ఖచ్చితంగా నేనున్నాను. అది కూడా రాజాకి మాటిస్తున్నా. ఎప్పుడు కూడా మా తలుపులు తీసుకున్నాయి. ఏదున్నా మీరు డైరెక్ట్ గా రావచ్చు, ఎప్పుడైనా మాతో మాట్లాడచ్చు కూడా. మీకేమైనటువంటి ఇబ్బంది లేదు. మళ్ళీ కూడా నా ధన్యవాదాలు. ఇంతమందిని ఈరోజు నువ్వు ఇంతమందిని చేర్పించావు, నువ్వు చేయరు, చాలా సంతోషం. నమస్కారం, అందరికీ నమస్కారం. జూపల్లి రాజా గారు, అలాగే వారి ఫాలోయర్స్ కానీ ఇతర నాయకులు కానీ వారందరికీ నా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. ఈ రోజున వారు వైసీపీ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యారు. వారందరికీ సుస్వాగతం. ఉదయగిరి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ తరఫున అలా మీ అందరికీ అండగా ఉంటామన్నా. మీరు ఏం చెప్తే మీరు వాళ్ళకి అండగా ఉండండి, మీకు మేము అండగా ఉంటాం. దయచేసి అందరూ కూడా రేపు మే 13న జరగబోయే ఎన్నికల్లో సరైన నిర్ణయం తీసుకోండి. ఎంపీ అభ్యర్థిగా శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని, ఎమ్మెల్యే అభ్యర్థిగా నన్ను దీవించండి.